వెరిఫై చేసి మీకు ఇస్తారు. లేని వాటిని లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. బై వెహికల్ ఓనర్స్ డాక్యుమెంట్స్ ఉంటే ఎవరి వెహికల్ దగ్గర వాళ్ళు ఉండండి, చెక్ చేస్తాం. ₹1,00,000 పెట్టో 1,50,000 పెట్టో బండి కొనుక్కుంటే ఆ బండి దొంగ తీసుకెళ్ళి 10,000కి ఇచ్చేస్తాడు ఎవరికో. అట్లా మీ దగ్గర ఉన్న వెహికల్స్ కూడా సక్రమంగా మీరు కొనుక్కున్నాయనా, సెకండ్ హ్యాండ్ అయినా సరే ఆ ఆర్సీ అన్నీ మీకు వచ్చినాయా, తంబేసి మీ పేరుతో మార్చుకున్నారా లేదా అనేది కూడా చెక్ చేస్తాం. అదే పోగొట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ బళ్ళల్లోంచి వాళ్ళకు పోతాయి ఆ తనిఖీలు చేసే ఉద్దేశంతో కూడా. అదేవిధంగా కొన్ని సూచనలు పోలీస్ శాఖ తరఫు నుంచి వేసవికాలం పిల్లలకి అందరికీ సెలవులు చేపట్టడం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ విధుల్లో భాగం. ఇదేంటంటే ఎవరైనా నేరస్తులు మీకు తెలియకుండానే మీ ఏరియాలో వచ్చున్నారని వెరిఫై చేస్తాం. ఆ ఇంట్లో ఉండేటువంటి ఆధార్ కార్డులు ఇతర వివరాలు సరిపోల్చుకొని దీనివల్ల కొన్ని బండి కాగితం ఇస్తున్న వాళ్ళందరూ వెళ్ళిపో, బండి తీసుకొని చాలా అడ్మిట్ కాలేదంట. చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ముందుగానే అరికట్టే అవకాశం మనకు తెలియదు. మన వ్యక్తులు ఎవరో వస్తారు, ఇల్లు బాడుకు తీసుకుంటారు, మేమేదో పని చేసుకుంటున్నామని చెప్తారు, చిన్న చిన్న వ్యాపారాలు కూలి పనులకి ఉద్యోగాలకు వచ్చామని చెప్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో పెద్ద నేరస్తులు కూడా అయి ఉంటారు. అట్లా మాకు దొరికిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి నివారించే ఉద్దేశంతో చేస్తాం. మీతో మంచిగా ఉన్నట్టుగానే ఉంటారు, నమ్మిస్తారు. మీ దగ్గర బంగారు అందరికీ నమస్కారం. నేరాలని నిరోధించే ఉద్దేశంతో మా జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు రూరల్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొవ్వూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మళ్ళదిబ్బలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో రూరల్ సబ్ డివిజన్ నుంచి సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, వివిధ హోదాల్లో అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. గుమ్మళ్ళదిబ్బ ఏరియాలోని ఒక ప్రాంతంలో ఇల్లు తనిఖీ చేయటం, ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క వివరాలు సేకరించడం జరిగింది. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి ఉంటున్నారా, వాళ్ళ నడవడిక అనుమానాస్పదంగా ఉందా, అదేవిధంగా బ్యాడ్ క్యారెక్టర్ కలిగినటువంటి షీట్లు ఉండేటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఈ ఏరియాలో అసాంఘిక కార్యకలాపాలు ఏమి జరుగుతున్నాయి అనేటువంటి అన్ని విషయాల మీద కూలంకషంగా ఎంక్వైరీ చేయడం జరిగింది. మా ఎంక్వైరీలో వచ్చినటువంటి విషయాల మీద స్థానిక ఎస్ఐ గారు తదుపరి చర్యలు తీసుకునేదానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 24 వెహికల్స్ సరైనటువంటి పత్రాలు లేనివి మేము సీజ్ చేసి పెట్టాం. టెంపరీగా వెరిఫికేషన్ చేసిన తర్వాత వాటి మీద ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మీరు ఈ వేసవి కాలంలో సెలవులకి ఊర్లకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాల గురించి మన మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాము. LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, ఇది పోలీస్ శాఖ అందించేటువంటి ఉచిత సర్వీసు. ఎవరైనా 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు ఇళ్ళు వదిలిపెట్టి వేరే ఊర్లు వెళ్ళేటైతే వాళ్ళు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ ఇంట్లో మేము సెన్సార్ బేస్డ్ కెమెరాలు అరేంజ్ చేసి 24 గంటలు పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఛార్జీ చేయరు పోలీస్ డిపార్ట్మెంటు, కేవలం మీరు ముందుగా పోలీస్కి సమాచారం ఇవ్వటం మాత్రమే. దయచేసి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి.
మీరు ఎక్కడ ఉన్నా కానీ మీ ఇంట్లో విలువైన వస్తువులన్నీ సేఫ్గా ఉన్నాయనేటువంటి రక్షణ పొందుతారు పోలీస్ ద్వారా. అదేవిధంగా 112 కాల్, ఏ అత్యవసరమైన పరిస్థితికైనా పోలీస్ సహాయం కోరి 112 కాల్ చేస్తే ఇమ్మీడియట్గా 10 నిమిషాల వ్యవధిలో డిపార్ట్మెంట్ నుంచి మా వాళ్ళు వచ్చి అక్కడ ఆ ఇష్యూ అటెండ్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ఈ సౌకర్యాన్ని కూడా వినియోగించుకోండి. అదేవిధంగా చిన్నపిల్లల విషయాల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వేసవి సెలవుల్లో పిల్లలు దగ్గరలో ఉండే నదులు, కాలువలు, బావులు, చెరువులు ఇలాంటి చోటకి ఈతకు వెళ్ళి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఆ లోతు తెలియదు, అక్కడ ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయో తెలియదు. అందుకని పెద్దవాళ్ళ రక్షణ లేకుండా పిల్లల్ని ఈతలకు పంపొద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెద్దవాళ్ళకి తెలియకుండా బైక్ తాళాలు అందుబాటులో ఉన్నాయని చెప్పి తీసుకొని స్కూటర్లు, బైకులు పిల్లలు తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి, పిల్లలకి జాగ్రత్త చెప్పుకోవాలి. ఎందుకంటే తెలిసి తెలియని వయసులో వాళ్ళు మోటార్ సైకిల్ నడిపి ఏదో ప్రమాదానికి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సెల్ ఫోన్ వినియోగం, సమ్మర్లో స్కూల్ ఉండదు కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉంటారు. వాళ్ళు అల్లరి చేస్తున్నారనో అడిగారనో ఏదో కారణం చేతో పెద్దవాళ్ళు పిల్లలకి సెల్ ఫోన్లు ఇస్తే ఆ సెల్ ఫోన్లో ఖచ్చితంగా ఫిల్టర్స్ పెట్టుకోవాలి, చైల్డ్ మోడ్లో పెట్టి పిల్లలకి ఇవ్వాలి. అలా కాకుండా ఇచ్చినట్లయితే కంటెంట్ దీనిలో మంచి చెడ్డ అన్నీ కూడా ఇంటర్నెట్లో ఈరోజు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళకి అవగాహన లేకుండా చెడు విషయాల పట్ల ఆకర్షితులైతే, ఏదైనా గేమ్స్ ద్వారా బెట్టింగ్లు అట్లాంటి వాటికి ఆకర్షితులైతే రేపు మీకు వాళ్ళ పిల్లలు చేజారిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెద్దలు అప్రమత్తంగా ఉండి ఈ విషయంలో కూడా పిల్లల్ని అవేర్నెస్ వచ్చేలాగా పెద్దవాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది.